అండ్ మీరన్న కొన్ని కొన్ని పెయిన్స్ మా హ్మ్. బ్రదర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. సో, యూజువల్‌గా తను ఎప్పుడు ఈ నెక్ పెయిన్ అని హుహు. అండ్ దాంతో పాటు మీరు చెప్పిన ఈ యొక్క ఈ హ్మ్. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా. హుహుహు. ఎందుకంటే ఆ మౌస్ కదిలిచ్చడము, యాహ్! ఆ టైప్ చేయడము. హుహు. సో, అలాంటి వాళ్ళకు మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రీట్‌మెంట్ అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు? సపోజ్ కార్పల్ టనెల్ సిండ్రోమ్ అనుకున్నామనుకోండి. హ్మ్. దానికి ఈ వ్రిస్ట్ దగ్గర చిన్న నర్వ్ ఉంటుంది. మీడియన్ నర్వ్ అని. ఓకే. ఈ మీడియన్ నర్వ్ అనేది కొంతమందికి ఎక్సెసివ్ రిపిటేటివ్ మూవ్‌మెంట్స్ వల్ల నర్వ్ చాలా ఇరిటేట్ అవుతుంది. హ్మ్. సో, నర్వ్ మీద కంప్రెషన్ ఏర్పడుతుంది. హ్మ్. పైన ఫ్లెక్సర్ రెటినాక్యులమ్ అని ఒక చిన్న పొర ఉంటుందనమాట. హ్మ్. ఆ పొర ఏం చేస్తుంది, ఈ వేళ్ళకి ఏదైతే కదులుతున్న టెండాన్స్ ఉంటాయో వాటిని ఒక గ్రిప్ లాగా పెడుతుంది. హుహుహు. సో, ఎప్పుడైతే ఎక్కువ రిపీటెడ్ మూవ్‌మెంట్స్ చేసినామనుకోండి, ఏదైతే ఫ్లెక్సర్ రెటినాక్యులమ్ అనేది బాగా నర్వ్ మీద ఒత్తిడి చేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే నర్వ్ మీద కంప్రెషన్ అయిందో నర్వ్ అంతా పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది. అంటే పిన్స్ అండ్ నీడిల్ ప్రికింగ్ సెన్సేషన్, తిమ్మిరి రావడం, షాక్ రావడం, యాహ్! ఇలాగ నర్వ్ సంబంధించి పెయిన్ వస్తా ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళకి గ్రిప్ పట్టుకోవడంలో వీక్‌నెస్ రావచ్చు. చిన్న చిన్న పళ్ళకి తిమ్మిరి రావచ్చు. హ్మ్. కొంతమందికి ఎక్కువ పెయిన్ వల్ల వాళ్ళు ఈ థంబ్ అనేది మూవ్‌మెంట్ చేయరనమాట. యాహ్! సో, వాళ్ళకి ఈ థీనర్ ఎమినెన్స్ అంటాం. అది హ్మ్. ష్రింక్ అయిపోతది. సో, దీన్ని అట్రోఫీ అయిపోతది. మజిల్స్ అనేది ష్రింక్ అయిపోతుంది. హ్మ్. సో, ఇలాగా చాలా స్టేజెస్ లాగా ఉంటాయి కార్పల్ టనెల్ సిండ్రోమ్ అనేది. ఓకే. సో, వాళ్ళకి మన దగ్గర ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. హ్మ్. సో, ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మస్కులోస్కెలిటల్ స్కాన్ అంటాం. సో, సూపర్ఫిషియల్ స్ట్రక్చర్స్, టెండన్స్, లిగమెంట్స్ ఆర్ మనకి నర్వ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి, దాని థిక్‌నెస్ ఎక్కడ ఉంది? ఏ సైడ్ కంప్రెషన్ అవుతుంది? అది ఒకటి ఐడెంటిఫై చేస్తే, సో, దీంట్లో మనకి ఆపరేషన్ లేకుండా నీడిల్ ద్వారా చేస్తాం. ఓకే. ఎట్లాగంటే ఇదంతా కోత ఏమి ఉండదు. అదే జస్ట్ కట్ చేయడం అనేదేముండదు స్కా గదా! దేర్ ఇస్ నో ఐ మీన్ దేర్ ఇస్ నో స్టిచ్ ఆర్ కట్. హ్మ్. అట్లేం లేదు. జస్ట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చేస్తాం. ఇప్పుడు ఓకే. అల్ట్రాసౌండ్ అనేది ఒక థర్డ్ ఐ లాగా పనిచేస్తుంది మనకి. హ్మ్. సో, స్కానింగ్ మెషిన్ ఇక్కడ పెట్టి దీనిలోంచే చూసుకొని నీడిల్ ద్వారా ఏదైతే కంప్రెషన్ ఉందో దాన్ని సెపరేట్ చేసి ప్రోలోథెరపీ అంటాం. సో, డ్యామేజ్ నర్వ్‌ని మళ్ళీ హీల్ చేసే విధంగా మనకి డెక్స్ట్రోజ్ సొల్యూషన్ గానీ, పీఆర్పీ గానీ ఇట్లాగా చేసుకొని మనకు నర్వ్‌ని మళ్ళీ రీజనరేట్ అండ్ రీయాక్టివేట్ చేస్తాం. సో, కార్పల్ టనెల్ సిండ్రోమ్ ఇట్లాగా మనం ఈజీగా ఆపరేషన్ లేకుండా ఒక 10, 15 మినిట్స్‌లో డే కేర్ ప్రొసీజర్‌లో అయిపోతుంది. వావ్! సో, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ మెయిన్‌గా ఉందో, సో, ఇది మాత్రం ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అదే అండ్ ఈ ఇలా ఆపరేషన్ మీరొక 10, 15 మినిట్స్ ఆ ప్రాసెస్ పడుతుంది అని యెస్. జెప్పేసి అనన్నారు. అల్ట్రాసౌండ్ ద్వారా కూడా. హుహు. సో, దాని తర్వాత ఆ మెడికేషన్స్ కానీ, హాస్పిటల్స్‌లో ఎన్ని రోజులుండాలి? ఏంటి అది? సో, మెడికేషన్ అంటే నర్వ్ ఇరిటేటెడ్‌గా ఉంటది. సో, దానికి ఇరిటేటెడ్ నర్వ్‌కి హీల్ చేసుకోవడానికి యాంటీ న్యూరోపతిక్స్ వాడాలి. హ్మ్. మేబీ ఒక 1 ఆర్ 2 మంత్స్ వరకు వాడి స్లోలీ టేపర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఒక హాఫ్ అన్ అవర్‌లోనే అయిపోతుంది. సో, దే కెన్ గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్ వర్క్స్ ఆర్ హోమ్ అండ్ రెజ్యూమ్ దేర్ డైలీ యాక్టివిటీస్. అంటే మనము ఉండాల్సిన అవసరం లేదు. అస్సలు దేర్ ఇస్ నో నెసెసిటీ. ఓకే. సో, నార్మల్‌గా వచ్చాము, హాస్పిటల్‌కొచ్చాము, ఆ ట్రీట్‌మెంట్ చేయించుకున్నాము, ఎళ్ళిపోయాము అన్నట్టే. యెస్. ఆ! అండ్ ఇందాక అడిగినట్టు మీకు నెక్ పెయిన్ కూడా యాహ్! చాలా నెక్ పెయిన్ అనేది కూడా కొంచెం నెక్ పెయిన్ అనేది చాలా నోటోరియస్ థింగ్. హ్మ్. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువవుతుంది. ఎందుకు? మనం చేసే స్క్రీన్ టైమ్ ఎక్కువ చూడ్డము, మొబైల్ బాగా ఎక్కువ వాడడం. మీరొకసారి ఎప్పుడైనా మెట్రో ట్రావెల్ చేస్తే అబ్జర్వ్ చేసుంటారు. ఓకే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, మొబైల్ పెట్టుకుంటారు, ఇట్లాగే ఉంటారు. యాహ్! ఎంతో హ్మ్. మందిని చూసాను సార్. మెట్రో ఎక్కామంటే చాలా మంది పని అదే యెస్. అన్నమాట. ఇంతే. హ్మ్. యాహ్! సో, వీళ్ళకి అబ్జర్వ్ చేసిందేంటంటే నెక్ మజిల్స్ బాగా స్ట్రెయిన్ అవ్వడం హ్మ్. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అంటే యాహ్! జాయింట్ అరుగుదల ఇది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. ఎక్సెసివ్ ప్రెషర్ పడడం వల్ల ఎవ్రీ 2 డిగ్రీస్ మనం బెండ్ చేస్తే 1 కేజీ వెయిట్ మన అడిషనల్ జాయింట్ మీద పడుతుందన్నమాట. ఓకే. సో, 5 డిగ్రీస్ వంగామనుకోండి 2 కేజెస్ వెయిట్ మన జాయింట్ మీద పడిపోతుంది. ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ అయిందనో దానికి వెయిట్ బేరింగ్ కెపాసిటీ మించి దాని మీద లోడ్ పడుతుంది. హ్మ్. సో, జాయింట్ ఆటోమేటిక్‌గా అరగడము, వాపు రావడం అవుతుంది. సో, వాళ్ళకి డిస్క్ బల్జెస్ రావచ్చు. అంటే నెక్ నుంచి చెయ్యి వరకు తిమ్మిరొచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ జాయింట్ అరుగుదల అంటాం. సో, వాళ్ళకి వేగ్ పెయిన్ ఉంటుంది. ఓన్లీ నెక్ దగ్గర పెయిన్ ఉంటుంది. హ్మ్. ఆర్ షోల్డర్ వరకు కూడా రావచ్చు. ఇంకొంతమందికి గ్రేటర్ ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటాం. యాహ్! ఆహ్, అదొక చిన్న నర్వ్ ఉంటుంది. గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ అనేది. అది ఈ మజిల్స్‌లో నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మజిల్స్‌లోంచి ఈ వెనక భాగం స్కల్ వరకు
అదంతా సప్లై చేస్తుందన్నమాట. సో ఎక్సెస్ బెండ్ అవ్వడం వల్ల ఆ నర్వ్ అనేది మజిల్స్ మధ్యలో శాండ్విచ్ లాగా కంప్రెస్ అయిపోతుంది. ఓకే. సో ఆ కంప్రెస్ అయిన నర్వ్ని మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడ మళ్ళీ అగైన్ ఆపరేషన్ లేకుండానే వీఆర్ డూయింగ్ ప్రోలోథెరపీ అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ హై అండ్ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషిన్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటి ద్వారా ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో, ఏదైతే నర్వ్ వల్ల పెయిన్ వస్తుందో దాన్ని ట్రేస్ చేసుకుని అగైన్ వీఆర్ డూయింగ్ అండర్ ఇమేజ్ గైడెన్స్, ఫ్లోరోస్కోపీ అంటాం ఆర్ అల్ట్రాసౌండ్ అంటాం. ఓకే. సో మెషిన్ ద్వారా మనం ఎటువంటి కోత ఏం లేకుండా ఆ మెషిన్ సహాయంతో అదొక థర్డ్ ఐ లాగా ఉంటుంది మాకు. సో ఎనీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. ఈ మనకి ఎవిడెన్స్ ఉంది అండ్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండ్ డయాగ్నోస్టిక్ బ్లాక్ తోటి మనకి ప్రూవ్ అయినాక వీఆర్ డూయింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫర్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్. ఓకే.